హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు మన వీడియోలో నుండి నేను ఒక రకం పొడి కొట్టి చూపించబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వెజ్ నాన్ వెజ్ ప్రతి కూరలేక మనం దాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఒక అరగంట లోపల మనం కిచెన్లో వంట అంతా పూర్తి చేసుకొని పెట్టుకురావచ్చు అనమాట. అంత ఫాస్ట్గా వంట అయిపోద్ది అనమాట. ఆ పులుసు కూరలో తప్ప అన్ని కూరలో కూడా మనం ఈ పొడి వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా వంట చేసుకొని ఒక 5 నిమిషాలు దించిపోయే ముందు ఈ పొడిగా జల్లుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ప్రతి నిత్యం మీ ఇంట్లో ఈ పొడితో కొట్టి పెట్టుకుంటారండి. అంత బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ పొడి స్టవ్ అంటించుకొని బాణలో పెట్టుకోవాలండి. తర్వాత ఏంటంటే అందులో ఒక 2 గ్లాసులు ధనియాలు అయితే వేయించుకుంటున్నాను. అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా మాడకుండా వేయించుకోవాలండి. బాగా ఈ విధంగా అయితే వేగాలి. వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్కి అయితే తీసి పోసుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగాయో. ఇట్లా వేగాలమంటే మరీ మాడకూడదు. ఈ పొడిని నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అండి, కొబ్బరి కూడా ఒక 2 కొబ్బరి చెప్పులండి సన్నగా తురిమి వేయిస్తున్నానండి. ఇది కూడాను ఈ పొడి కూడా నేను మా అబ్బాయికి పంపిద్దామని తయారు చేస్తున్నాను. ఇందులో ఒక 10-15 బాదం పప్పులు కానీ లేదా ఒక 10 జీడిపప్పులు కానీ ఏమైనా పర్వాలేదండి. ఒక రకం అయితే వేసుకోవచ్చు. అది మీకు చూపించడం మిస్ అయిందండి. తర్వాత అంటే టీ గ్లాస్కి ఒక సగం గ్లాస్ అండి బియ్యం అయితే వేసుకోవాలండి. ఒక్కరంతా అవి కూడా వేగిన దాకా అట్లా మనం లైట్గా వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత అండి అవి అయితే ఒక ప్లేట్లో అయితే పోసుకుంటున్నానండి. అదే టీ గ్లాస్ అండి పచ్చెనపప్పు అండి. మళ్ళీ అదే బాండ్లో పెట్టుకొని అందులోకి అయితే ఒక టీ గ్లాసు పచ్చెనపప్పు అయితే వేసుకుంటున్నానండి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం నూనె వేయకుండా చేసుకోవాలండి. ఇవి వేసినందువల్ల అండి కూర బాగా చిక్కపడుతుంది, మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి కూడా బాగా అయితే వేగాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లో అయితే పోసుకుంటున్నాను. మనం బిర్యానీలోకి వేసుకుంటున్నాం కదండి, ఆ బిర్యానీ దినుసులన్నీ కూడా మనం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అయితే మనం వేసుకోవాలి. నేనైతే మొగ్గ, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ అయితే వేసానండి. ఇంకా ఇందులో మనము గరం మసాలా పొడి వేసే అవసరం అయితే ఉండదండి. బాగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్లు జీలకర్ర అయితే అందులోనే వేస్తున్నానండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో అయితే పోసుకోవాలండి. ఒకసారి మీకు అన్నీ కూడా చూపిస్తాను వేయించినవి. ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలండి. తర్వాత ఒక 3-4 తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. నేనైతే మిరియాలు చెప్పను, మీకు మర్చిపోయానండి, లాస్ట్లో యాడ్ చేశాను. మిరియాలు కూడా ఒక 4 స్పూన్ల దాకా మిరియాలు కూడా బాగా ఫ్రై చేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, బియ్యము, ఎండు కొబ్బరి, ధనియాలు, పచ్చెనపప్పు, తెల్లగడ్డలు, బిర్యానీలు వేసుకునే దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకొని అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కొబ్బరి, బియ్యము అయితే వేసి ఫస్ట్ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఏమంటే మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు కూడా అందులో వేసేసుకొని బాగా మెత్తంగా అయితే పొడి కొట్టుకోవాలండి. ఈ పొడితో పాటు అండి రసం పొడి కూడా కొట్టుకున్నట్లయితే అండి, అంటే జీలకర్ర పొడి అండి, అది కూడా కొట్టుకున్నట్లయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. అసలు వంట చేసినట్టే ఉండదండి. జాబ్ చేసే వాళ్ళకి, చదువుకునే పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ విధంగా చాలా మెత్తగా అయితే పొడి కొట్టుకోవాలండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లో అయితే పోసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే చేశానండి. మా చిన్న అబ్బాయికి పంపిద్దామనేసి. మా చిన్న అబ్బాయి పీజీలో ఉన్నా కూడా వాళ్ళకి వేరేగా స్టవ్ అన్నీ ఉంటాయంటండి. మనం చికెన్ తెచ్చుకొని సపరేట్గా కూడా మనం చేసుకొని తినొచ్చు అంటే మనకు నచ్చిన విధంగా కూడాను. ఈ ఒక్క రకం పొడి ఇంట్లో ఉంటే చాలండి. మనకి ఎంత చక్కగా మనము 15-20 నిమిషాల లోపు మనం మంచిగా మనం కూరలు చేసుకోవచ్చండి. మీ పిల్లలు ఎక్కడైనా దూరాభారం చదువుకుంటూ ఆ మెస్లో ఉంటూ లేదా వండుకొని ఉంటూ ఉన్నటువంటి పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక 4 పెద్ద తెల్లగడ్డలు అయితే వాటి పొక్కు తీయకుండా అయితే వేసేసుకోవాలండి. బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. తెల్లగడ్డలకి పొక్కు లేకుండా వేసేసుకోవాలండి. ఈ పొడి అండి ప్రతి ఒక్క తీగూరలోకి చింతపండు పులుసు కూర తప్ప అన్ని కూరలకు వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ పొడి అండి మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే 1 ఇయర్ దాకా నిల్వ ఉంటుందండి. అదే బయట కానీ పెట్టుకుంటే 1 నెల అట్లా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత క్వాంటిటీ అయితే కొట్టేశానో. ఇదంతా కూడా బాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని వేడిగా ఉంటుంది కదండి, వేడి చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. నేను ఇందాక మిరియాలు వేయడానికి మర్చిపోయాను కదండి, ఆ మిరియాలు అయితే ఒక 3 స్పూన్ల దాకా మిరియాలు వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇవి ఒక ప్లేట్లో పోసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చల్లారాయండి, మిక్సీ పెడుతున్నాను. కొంచెం మిరియాలు వేసేసరికి అది మెదగదని వేసి మళ్ళీ కొట్టి పెట్టుకున్న పొడి కూడా అందులో వేసి మెత్తగా అయితే పొడి కొట్టేసానండి. చూడండి ఎంత చక్కగా మెదిగిందని. ఇది కూడా దాంట్లో కలిపేస్తున్నాను. ఇదంతా కూడా ఆ ప్లేట్లో పోసేసుకొని బాగా ఒక్కసారి అంతా కలుపుకోవాలండి. అంతా కలిసే విధంగా ఈ పొడి ప్రతి ఒక్కరింట్లో ఉండేలా చూసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 10-15 నిమిషాల కల్లా ఈజీగా మనం వంట చేసుకోవచ్చండి. దీంతోపాటు మనం రసం పొడి కూడా కొట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా త్వరగా వంట అయిపోతుంది.
ఈ మీరు పిల్లలు లాంగ్ చదువుకుంటూ పీజీలో ఉంటూ లేదా వంట చేసుకుంటూ అలాగ ఉండే పిల్లలకి అండి తప్పకుండా ఈ పొడి చేసి పెట్టండి. చాలా ఉపయోగపడుతుందండి వాళ్ళకి. ఇప్పుడైతే నేను స్టవ్ అంటించి బాండ్లో పెట్టి అందులో కాస్త నూనె వేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి కొంత మినపప్పు వేసి బాగా వేగనిస్తానండి. అది బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి, ఆ ఎర్రగడ్డ కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేస్తానండి. అవి కాస్త వేగిన తర్వాత అండి మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ఉంది కదండి, ఆ టమోటా కూడా అందులో వేసేసి టమోటా ఎర్రగడ్డ త్వరగా మగ్గాలి అంటే కాస్త ఉప్పేసి మూత పెట్టేసేయండి. ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి చూస్తే ఈ విధంగా మెత్తగా అయితే మనకు ఉడికిపోతుందండి. మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కూడా ఇందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి. చక్కగా మనకి బాగా ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత అంటే మళ్ళీ మూత తీసి చూస్తే మనకి మంచిగా కూర దగ్గర పడుతుందండి. ఆ తర్వాత అంటే మనం కొట్టి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, మన కూర క్వాంటిటీని బట్టి అండి 2 స్పూన్ల లేదా 3 స్పూన్ల అలా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కానీ మనం సిమ్లో పెట్టుకొని ఉంచామనుకోండి, ఆ మసాలా అంతా కూడా కర్రీకి పట్టేసి చాలా అంటే చాలా టేస్ట్గా గుమగుమలాడుతూ ఉంటుందండి. మనము వడలేకి దోశలేకి కావాలనుకుంటే ఈ విధంగా లూజ్గా ఉంచుకోవచ్చండి. లేదా మనం అన్నంలోకి కావాలనుకుంటే బాగా దగ్గర పడేదాకా ఉంచేసుకుంటే మంచి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ పొడి అంతా కూడా నేను బాగా చల్లారిపోయిందండి. ఇదంతా కూడా ఒక సీసాగా పెట్టేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ పొడి బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీరు ప్రస్తుతానికి కొంచెం పొడి కొట్టుకొని టేస్ట్ చూడండి, మీకే అర్థమవుతుందండి ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉంటుందోనో. మనము అప్పటికప్పుడు మసాలా పొడి కొట్టుకోవటం కూరలు వేసుకోవటం చాలా రిస్క్ కదండి, టైం ప్రాసెస్ కూడా ఎక్కువ పడుతుంది. అలా కాకుండా ఈ విధంగా మనం కొట్టి పెట్టుకోండి అనుకోండి, చాలా రోజులైతే ఉంటుందండి. తప్పకుండా మీ పిల్లలకి చేసి పంపండి, చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలకి మనం ఇంటి భోజనం తినలేదన్న ఫీలింగ్ లేకుండా సొంతంగా వాళ్ళు వండుకొని తినొచ్చండి. ఇప్పుడు కూర చూడండి ఎంత చిక్కపడిందోనో, గుమగుమలాడుతుందండి కూర అయితేనో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ముక్కట్లా పట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉడికిందోనో, ముక్క కూడా చెదరదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం అన్నం వేసుకొని టేస్ట్ చెప్తానండి. ఇప్పుడండి వెజ్ నాన్ వెజ్ అన్నిట్లో కూడా ఉపయోగించుకోవచ్చండి. పెసరపప్పు కొబ్బరి తీగూర బీనీ సూప్ కందిపప్పు తీగూర ప్రతి తీగూర లేకండి, ఉల్లగడ్డ తీగూర శాంగడ్డ తీగూర అన్ని కూరలకి ఈ పొడి బాగా ఉపయోగించుకోవచ్చండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇక ఆలస్యం ఎందుకండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ కూర. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇటువంటి మరి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ అండి.